హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మేమైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాము. అది కార్తీక నోములు అని కూడా అంటారు. మీ ఏరియాలో ఎలా అంటారో చెప్పండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ వ్రతం గురించి తెలుసు? సో మేమైతే కార్తీక మాసంలో వచ్చే ఏదో ఒక మండే, మనకి వీలైన మండే రోజు ఇదైతే చేసుకుంటాము. సో దీనికోసం నేనైతే బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఇలా డెకరేట్ చేద్దామైతే అనుకున్నాను. అంతే. ఇది నా ఫస్ట్ టైం వాల్ మీద ఇలా పెయింట్ చేయడము. అందుకే ముందైతే పెన్సిల్ తోటి ఒక డ్రాఫ్ట్ వేసేసుకున్నాను అనమాట. నేను గూగుల్లో ఇమేజెస్, ఇంకా పింట్రెస్ట్లో ఇమేజెస్ అవి ఇవి చూసి ఒక సింపుల్ డిజైన్ అయితే అటు ఇటు మిక్సప్ చేసి ఇలా వేసాను అనమాట. అండ్ పెద్ద పెద్ద డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే నా ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గానే వేస్తాను. అండ్ కలర్స్ కూడా చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. టైం కూడా ఎక్కువ లేదు, ఆ రోజే పూజ, అందుకని ఇంకా సింపుల్గా అయితే వేస్తామన్నమాట. అండ్ ఈ కలర్స్ వచ్చేసి అక్రిలిక్ కలర్స్ అన్నమాట. ఇవి వాల్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదైతే మా పూజ రూమ్ కాదనమాట. ఇది జస్ట్ నా రూమ్లో ఒక కార్నర్, ఈశాన్యం అంటారు కదా, అక్కడ వ్రతం చేసుకుంటాం అనమాట. ఏ వ్రతమైనా అక్కడే చేసుకుంటాము. అందుకని చెప్పేసి ఎలాగో ప్రతి వ్రతం చేస్తాం కాబట్టి చిన్నది ఇలాగా ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ వేసేసి ఉంచితే ప్రతి డెకరేషన్కి చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా డిసైడ్ అయ్యాయి అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే పూజా ప్రెప్స్ అయితే స్టార్ట్ చేస్తాము. పీఠం పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి, ముగ్గు పెట్టేసి, ఇది బ్లౌజ్ పీస్కి అయితే మంచిగా మడత పెట్టుకొని కలశానికి రెడీ చేసుకున్నాం. బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా అమ్మ వచ్చేలోపు మొత్తం కలశం పెట్టేసుకొని అలంకారం అయితే చేసుకొని రెడీ చేసి ఉంచామన్నమాట. మొత్తం పీఠం అవి ఈలోపు అమ్మ అయితే వంటలు స్టార్ట్ చేసేసి మొత్తము పూర్తి చేసుకొని వస్తుందన్నమాట నైవేద్యం కోసము. నైవేద్యంలో ఇన్ని రకాలు పెట్టాలి అని ఉంటుంది కదా, అవన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఈ వ్రతంకి కథ కూడా ఉంటుంది కదా, మీలో ఎంతమందికి తెలుసు ఈ వ్రతం గురించి కమెంట్ చేయండి. సో ఇంక పూజ ప్రిపరేషన్ అది పూర్తయిపోయాక అమ్మ వాళ్ళు స్టార్ట్ చేసే లోపు నేనైతే వెళ్ళి శారీ అది కట్టుకొని రెడీ అయితే వచ్చేసాను. ఈలోపు కథ స్టార్ట్ అవుతుంది. సో కూర్చున్నాను, ఇంకా కథ వినేసి నైవేద్యాలు అది సమర్పించుకొని అప్పుడు మళ్ళీ వచ్చేద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అతడు పెద్ద తల్లి వద్దకు మంగళం మంగళాసాదే మదాచార పురోగమై సర్వైశ్య ఇంకా వ్రతం పూర్తయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక పీఠం అయితే కదిపేస్తాము. ఎందుకంటే ఇది సోమవారం చేసుకుంటాం కాబట్టి వ్రతము, మర్నాడు మంగళవారం కాబట్టి ఆ రోజే కదుపుతాం అనమాట. ఇంకా మేము వచ్చేసి మధ్యాహ్నం భోజనం చేయలేదు, ఎందుకంటే మేము ఉపవాసం కాబట్టి నైట్ దీపం పెట్టుకున్నాక భోజనం చేసామన్నమాట. ఇంకా గుడిలో అయితే ఆ రోజు కళ్యాణం జరిగింది. సో అది కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం అయితే చేస్తాము. ఇది మా నైవేద్యం. బూరెలు, పులిహోర, పరమాన్నం, అత్తిసరన్నం అంటే పెసరపప్పు అన్నం అనమాట. అండ్ దీని కాంబినేషన్ పచ్చిపులుసు అండ్ వడపప్పు, వడియాలు, కొత్తిమీర పచ్చడి. ఇది మా నైవేద్యం. వ్రతానికి వచ్చేసి నేనైతే శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను. లుక్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.